So let's move on. Question number 53. Posted becomes TP QE FU is as counts will becomes question mark. So what should come in the place of question mark? In that word analogy, left side which rule has applied, the same logic applied towards the right side. Is it clear? So firstly, so posted, సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డైరెక్ట్గా అరేంజ్ చేయట్లేదు. చూసారా, పీ బికమ్స్ టీ అనుకోండి, పీ ఈజ్ అ 16th లెటర్, టీ ఈజ్ అ 20th లెటర్. సో +4 ఓకే. అగైన్ ఓ బికమ్స్ పీ, ఓ పీ కదా +1, ఎస్ 19, క్యూ 17, -2 అంటే మీకు ఆర్డర్ ఫెయిల్ అవుతుంది. +4 నెక్స్ట్ +1 నెక్స్ట్ -2, ఇది ఆర్డర్ కాదండి. మీకు ఫస్ట్ 3 చెక్ చేసుకునేటప్పుడు ఆర్డర్ మిస్ అవుతుందని తెలుస్తుంది. సో +4 +1 -2 ఇట్ ఈస్ నాట్ ఏ లాజికల్ ఆర్డర్. సో ఇక్కడ ఏం చేశాడంటే వాడు ఫస్ట్ ఆఫ్ చేశారు మనకు జస్ట్ కోడింగ్. సో పోస్టెడ్ కంటైన్ 6 letters, దీన్ని ఆఫ్ చేశారు అనుకోండి ఫస్ట్ హాఫ్. సో ఫస్ట్లో టీ ఈజ్ నియర్ టు ఎస్ అండి, ఎస్ నెక్స్ట్ లెటర్ ఎస్ టీ కదండి, అంటే ఫస్ట్ 3 ఫాలోస్ +1 అండ్ రివర్స్. చూసారా సరిపోతుందా? S+1 T, O+1 P, P+1 Q. So first half follows +1 and reverse. First +1 and reverse. Okay guys, reverse. The second one మీరు అబ్జర్వ్, ఇక్కడ ఫస్ట్ 1 వరకు అయిపోయింది ఆఫ్ లెటర్స్. సెకండ్ హాఫ్ ఎలా చేస్తున్నారు? ఇది కూడా +1 విత్ రివర్స్, +1 అండ్ రివర్స్. సో D+1 E, E+1 F, T+1 U. సో ఇక్కడ కూడా కౌంట్స్ కంటైన్ 6 letters. ఫస్ట్ హాఫ్ +1 రివర్స్, సెకండ్ హాఫ్ ఆల్సో +1 అట్ రివర్స్. ఓకే గైస్, అంటే మీరు యూ నుంచి తీసుకోవాలి. U+1 B, O+1 P, C+1 D, VPDతో ఒక ఆప్షన్ ఉంది, VPDతో. సో C ఈజ్ రైట్ ఆన్సర్. అవి కూడా చెక్ చేద్దాం. సెకండ్ హాఫ్ ఫాలోస్ +1 రివర్స్, S+1 T, T+1 U, N+1 O. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. VPD TUO. ఆప్షన్ C ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 54. Soap is written as WHVZ is as home. What should come in the place of question mark? So soap అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది యాజ్ పర్ ఎనాలజీ. హోమ్ ఎలా కన్వర్ట్ చేయాలి? దిస్ ఈజ్ అ లాజికల్ ఎక్స్ప్రెషన్. సో షోప్ని ఫస్ట్ వాడు ఎలా ఫామ్ చేశారు? WHVZ. సో WHVZ. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే S ఈజ్ ద 19 letter, W ఈజ్ ద 23rd letter, అంటే +4 అనుకుందాం. సో ఫస్ట్ +4 అనుకుందాం. నెక్స్ట్ O ఈజ్ అ 15th letter, H ఈజ్ అ 8th letter. 15 8 ఎలా అవుతుంది? చాలా గ్యాప్ ఉంది. 15 బికమ్స్ 8 అంటే -7 చేయాలి, అంతే కదా. సో ఇది పెద్ద ప్రాబ్లం ఉంటుంది, అంటే ఆర్డర్ లేదు. +4 -7. నెక్స్ట్ చూసారు ఏ వీల్ బికమ్స్ ఏ ఫస్ట్ లెటర్, V 22nd letter, +21. ఇట్ ఈస్ నాట్ ఎ లాజికల్ ఆర్డర్. ఇలా తీసుకోలేదు అంటే ఫార్వర్డ్ ఫెయిల్ అయింది అనుకుంటే బ్యాక్వర్డ్ కూడా అప్లై చేద్దాం. ఒకసారి బ్యాక్వర్డ్ అప్లై చేస్తారు. P ఈజ్ అ 16th letter, P ఈజ్ అ 16th letter. సో W ఈజ్ అ 23rd letter. 16 23rd ఏమవుతుంది? +7 చేస్తే అవుతుంది, అంతేనా? P 16 +7 W అన్నీ కూడా అలాగే అవుతుంది. A ఈజ్ అ ఫస్ట్ లెటర్, H ఈజ్ అ 8th letter. సో +7 విత్ రివర్స్ ఆర్డర్. ఈచ్ లెటర్ ఫాలోస్ +7 అండ్ రివర్స్. సో థర్డ్ చూడండి, O ఈజ్ అ 15 +7 22, V. S 19 +7 26. So each letter follows +7 and reverse, but right side also same similarity apply, +7 and reverse. So first reverse లో కాబట్టి E+7 ముందు తీసుకోవాలి. What should taken first? E+7. E is a 5th letter, 5 + 7 12th, అంటే Lతో స్టార్ట్ అవుతుందండి. సో Lతో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ రెండు ఎలిమినేట్ చేసేవచ్చు. నెక్స్ట్ M 13 + 7 20 అంటే T. ఓకే సరిపోతుంది. నెక్స్ట్ O 15 + 7 22, V. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. H 8 + 7 15, O. సో ఆన్సర్ ఈజ్ LTVO. ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. క్లియరా? సో ఇది లాజిక్. నెక్స్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 55. నేమ్ ట్యాగ్స్ బికమ్స్ ERIQEXWK ఈజ్ యాజ్ magician will becomes. What should come in the place of question mark? So left side which rule has applied? The same rule applied towards the question. So first one, which type of similarities can be applied towards left side? So clearly నేమ్ ట్యాగ్స్లో ఉండే వర్డ్స్ని వాడు ఎలా కన్వర్ట్ చేస్తాడో ఒకసారి మీరు తీసుకోగలిగితే క్వశ్చన్ అయిపోతుంటుంది. సో క్లియర్లీ వీడు ఫస్ట్ ఈతో స్టార్ట్ చేశారు. ఇది తీసుకుంటే మీరు అయిపోద్ది. ఫస్ట్ లెటర్ ఈని ఎలా ఫామ్ చేస్తారో ఒకసారి చూడండి. ఓకే,
Here we go. So which type of logic to apply towards left side? It's a different logic can be applied. So directly do not apply. So N E A R కింద డైరెక్ట్గా ఫామ్ అవ్వండి, లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఇప్పుడు అప్లై చేశారు. అదేంటనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ నియర్ టు ఏ కదండి. ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్, ఈ ఈజ్ ద ఫిఫ్త్ లెటర్ అంటే +4. సో వాడు ఏం చేశాడంటే ఫస్ట్ 2 లెటర్స్కి +4 చేసి రివర్స్ రాస్తున్నాడు. అది A+4 E R+4 N+4 R. N ఈజ్ అ 14 లెటర్, 14 + 4 18 సరిపోతుందా? అది నెక్స్ట్ 2 చూడండి. నెక్స్ట్ 2 కూడా +4 చేస్తున్నాడు, +4 అండ్ రివర్స్. కొంచెం టఫ్ అనమాట ఇది. E+4 I M+4, M ఈజ్ అ 13th లెటర్, 13 + 4 Q. ఇలా ఎక్స్చేంజ్ చేస్తాం. నెక్స్ట్ 2 లెటర్స్ +4 అండ్ రివర్స్, +4 అండ్ రివర్స్. సో A+4I T+4X ఈ లాజిక్ అప్లై చేస్తారు. లాస్ట్ 2 +4 అండ్ రివర్స్. S+4 S19, 19 + 4 W, ఓకే 23. G7 7 + 4 11 K. సో ఈచ్ 2 లెటర్స్ అంటే ప్రతి 2 లెటర్స్ కూడా +4 విత్ రివర్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా మీరు అదే అప్లై చేయాలి. చూసారా? +4 రివర్స్ అగైన్, +4 రివర్స్ అగైన్, +4 రివర్స్ అగైన్, +4 రివర్స్. అంటే రివర్స్లో తీసుకోవాలంటే సెకండ్ మీరు రైట్ నుంచి అప్లై చేయాలి. ఇది ఇక్కడ ఫస్ట్ 2 M అంటే ఫస్ట్ ఏ తీసుకోవాలి, A+4. సో ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్, 4 +4 అంటే 5 ఫిఫ్త్ లెటర్ అంటే ఫిఫ్త్ లెటర్ ఫస్ట్ ఈ వస్తుంది. ఈతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉంది. నెక్స్ట్ M+4, M ఈజ్ 13th లెటర్, 13 + 4 17 Q. ఈ క్యూతో 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరు B అండ్ C ఎలిమినేట్ చేసుకోవచ్చు ఈ క్యూతో. నెక్స్ట్ GIలో ఐతో కదా స్టార్ట్ అవ్వాలి, I 9 9 + 4 13 M. సో ఓకే నెక్స్ట్ G+4, G7 7 + 4 11 ఓకే. సో ఇక్కడ వరకు అన్నీ మ్యాచింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ 2 లెటర్స్ I+4 I9 9 + 4 13 M. ఓకే గైస్, సో మీకు ఆన్సర్ ఏ అవుతుంది ఆర్డర్లో, అవి కూడా చెక్ చేద్దాం. సో అగైన్ C+4, C థర్డ్ లెటర్ 3 + 4 7 G. నెక్స్ట్ AN లాస్ట్ 2 పేర్ తీసుకుంటే N+4 N 14 + 4 18 R. అగైన్ A+4 A+1 + 4 5. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. EQ MK MG RE. ఇది కొంచెం టఫ్ క్వశ్చన్ అండి. సో ఈచ్ 2 లెటర్స్ ఫాలోస్ +4 విత్ రివర్స్ ఆర్డర్. ఇది చెక్ చేసుకుంటే సరిపోతుంది. హియర్ వి గో క్వశ్చన్ నెంబర్ 56. సో MER MAID becomes OB TJ CFF. So but is as LIGP CVM becomes question mark. So what should come in the place of question mark? So clearly we have to observe. ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ which type of similarities can be applied? The same similarity applied towards right side. So first one M can be changes to O. ఎలా అవుతుందండి? M convert into O. M is a 13th letter, O is a 15th letter, +2, right? Again E becomes B. E is a 5th letter, B is a 2nd letter. Okay guys, so 5th becomes 2nd and -3. Okay, next R becomes T and +2. సరిపోతుంది కదండి, +2 R T R U R 18 + 2 T. M becomes J, M 13 J 10 -3. సో ఈ సైక్లిక్ ఆర్డర్ ఇచ్చాడు, +2 -3 +2 -3 అగైన్ +2 A+2 C -3 I -3 F అగైన్ +2 D +3 కదండి, మళ్ళీ +2 -3 +2 -3 +2 -3 అగైన్ +2 రావాలి, బట్ DEF సరిపోతుంది కదా, రైట్, దట్ ఈస్ ద ఆర్డర్. సో హియర్ ఆల్సో సేమ్ లాజిక్ అప్లై, +2 -3 +2 -3 +2 -3 and +2. ఓకే, L+2, L ఈజ్ అ 12th లెటర్, 12 + 2 14 అంటే ఫస్ట్ లెటర్ Nతో స్టార్ట్ అవుతుంది, అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ I ఈజ్ అ 9th లెటర్, 9 - 3 6 అంటే F, NF అంటే ఒక CA వరకు ఎలిమినేట్ చేయగలం. నెక్స్ట్ వన్ G+2, G 7 7 + 2 9 I. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి, B కూడా ఎలిమినేట్ చేస్తాను. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ వన్ P -3, P 16 16 - 3 13 M కోయిన్స్ రావు. నెక్స్ట్ C ఈజ్ అ థర్డ్ లెటర్, 3 + 2 5 E. నెక్స్ట్ V ఈజ్ అ 22nd లెటర్, 22 - 3 19 S.
Next, M is a 13 letter, 13 plus 2, 15. Oh, this is the required answer. NF, IM, ESO. Option A is right answer. Option A is right answer. Have a look at question number 57. So, crow becomes XILD. What am I given? Right side? Sponge. So, first one, left side, which rule has follows? The same logic applied towards the right side. సో క్లియర్లీ మీరు చూసినంటే అవి ఆపోజిట్ ఆర్డర్లో ఇచ్చారు చూసారా, యాజ్ పర్ ఇంగ్లీష్ ఆర్డర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆపోజిట్ కోడింగ్ డైరెక్ట్లీ మెన్షన్. సి ఆపోజిట్ ఎక్స్, ఆర్ ఆపోజిట్ ఐ, ఓ ఆపోజిట్ ఎల్, డబ్ల్యూ ఆపోజిట్ డి. సో వాట్ ఈజ్ ఆపోజిట్ ఫార్ములా? సో 27 మైనస్ ఒరిజినల్. 27 మైనస్ ఒరిజినల్ ఈజ్ కాల్డ్ ఆపోజిట్. మీరు చెక్ చేసుకున్నా చేసుకోవచ్చు చూడండి. సో సి ఈజ్ ద థర్డ్ లెటర్. 27 మైనస్ 3, 24 ఎక్స్. R 18, 27 minus 18, 9 I. O 15, 27 minus 15, 12 L. W 23, 27 minus 23, 4 D. Right sides same similarity apply. So S is 19, 27 minus 19, 27 minus 19, 8. 8 means H. Okay guys, H తో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ P is a 16, 27 minus 16, 11. 11th letter K, HK. సో హెచ్కేతో 3 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఓ 15, 27 మైనస్ 15, 12 అగైన్ ఎల్. నెక్స్ట్ ఎన్ 14, 27 మైనస్ 14, 13 ఎం. నెక్స్ట్ జీ 7, 27 మైనస్ 7, 20, 20th letter టీ. సో ఈ 5, 27 మైనస్ 5, 22 వి. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. హెచ్కే ఎల్ఎం టీవీ, హెచ్కే ఎల్ఎం టీవీ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ a alphabet analogy or word analogy. In next class I will take a new topic, actually new portion, mixed analogy. Okay guys, so I will discuss you later. Thank you, have a nice day.